అందరికీ నమస్కారం. కోయిలగూడ మండలం, ఏలూరు జిల్లా, వేదంతపురం గ్రామంలో ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఒక పాఠశాల ఉన్నది. ఇది స్కూల్ గేట్. ఇది స్కూల్ ప్రాంగణంలో ఈ వాటరు, వేస్ట్ టిన్స్. సో ఏంటిది? ఇటు మాత్రమే వీళ్ళకి తగిన తరగతి గదులు కూడా లేవు, తగిన ప్లే గ్రౌండ్ లేదు, పట్టించుకునే నాదుడు లేడు. టీచర్స్ వస్తారు వెళ్ళిపోతారు. పిల్లలు ఇక్కడ చదువుకోవాలంటే ఎలా చదువుతారు? ఇలా ఉంటే ప్రైవేట్ యాజమాన్యాలకి మరి పిల్లలు వెళ్ళకుండా ఎలా ఉంటారు? ఈ స్కూల్కి సరైన టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ చదువుతున్న ఆడపిల్లలకి చాలా ఇబ్బందికరంగా మారింది. దాని వెనకమాల పంచాయతీ గ్రౌండ్. అండ్ ఇది వచ్చేసరికి ఇటు వెళ్ళడానికి మాత్రం చాలా గట్టు. ఇది ఇలా వెళ్తే చెరువు గట్ట వస్తాయి. పిల్లలకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ గడ్డను చూస్తే పాములు వస్తాయో పురుగులు వస్తాయో ఏమీ తెలియట్లేదు. కానీ పట్టించుకునే నాయకుడు లేడు. కానీ ఓట్లు మాత్రం కావాలి. పిల్లలకు ఓట్లు లేవనే కదా మీరు స్కూల్స్ని పట్టించుకోవడం మానేసింది. ఒకసారి ఆలోచించండి. మన భావితరాల భవిష్యత్తుని నిలబెట్టాలని అంటే పాఠశాల కదా. ఈ గడ్డ ఏంటి? దాని చుట్టూరు పిచ్చ మొక్కలు. ఇటు చూస్తే చెరువు. ఈ మొక్కలకిను ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఆ స్కూల్ యొక్క ప్రహరీ గోడ రోడ్డుకి కన్నా ఇంకా తక్కువే ఉన్నది. లోపల చూస్తే మొత్తం గడ్డి. పిల్లలకు ఆడుకోవడానికి సరైన ప్లే గ్రౌండ్ లేదు. అది నాడు నేడు కార్యక్రమం కింద కట్టినటువంటి బిల్డింగ్, అది అక్కడే ఉంది. మనం చూస్తే లోపల నాడు నేడు కార్యక్రమం కింద ఇచ్చినటువంటి స్కూల్ డెవలప్మెంట్ కింద ఇచ్చినటువంటి బెంచెస్ కూడా బయటే ఉన్నాయి. సరైన పట్టించుకునే నాయకుడు లేడు.